హాయ్ హలో అందరికీ. మార్నింగ్ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తూనే ఉందండి. చూశారు కదా ఎలా పడుతుందో వర్షం. అయితే మాది భద్రాచలం ఏరియా కాబట్టి మాకు గోదావరి ఒడ్డునే ఉంది కాబట్టి ఈ ఊరు ఆ వర్షాలు ఎప్పుడు పడ్డా సరే మాకు గోదావరి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే బాగా ఎక్కువ వర్షాలు పడితే ఏంటంటే ఇళ్లలోకి నీళ్ళు కూడా రావడం జరిగిద్ది అనమాట కాలువల నుండి. చూశారు కదా కాలువలు, సైడ్ కాలువలు అయితే ఎలా పొర్లుతున్నాయో. వాటర్ వచ్చేసి రోడ్డు కూడా కనిపించకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారైతే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలంటే ఇప్పుడు ఇలా రోడ్ల మీదకి ఫుల్గా వర్షం వస్తే ఎలా అంత దారుణంగా ఉందన్నమాట పరిస్థితి. అయితే మాకు ఎప్పుడు భద్రాచలం గోదావరి రోడ్డు ఏరియా అవడం వలన మాకు చాలా ఇబ్బంది అయితే పడుతున్నాం మేము ప్రతిసారి. చూడండి కాలువ ఎలా పొంగుతుందో చూడండి, బాగా వాటర్ ఎంత స్పీడ్గా వస్తున్నాయి చూశారు కదా. అసలు ఇంత దారుణంగా ఎప్పుడు మాకు ఆగస్టు నెలలోనే వస్తుంది. ఆల్రెడీ గోదావరి మొన్నటిదాకా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పెరగడం కూడా స్టార్ట్ అయిందనమాట. వర్షాలు పడితే మాకు ఆటోమేటిక్ గోదావరి అయితే ఫుల్గా పెరిగిద్ది. ఎప్పుడు ఇదే పరిస్థితి మాకైతే. మేము ఎప్పుడు ఇలా వర్షాకాలం ఇబ్బందులు పడుతూనే ఉండాలి. మా ఇంటి దగ్గరలో ఒక ఇల్లు ఉందండి, పాపం చాలా లేని వాళ్ళైతే వాళ్ళ అమ్మాయికి బాగలేక వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు నైట్ మొత్తం. కానీ వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి చూడండి ఇల్లంతా వాటర్ నిండిపోయింది. అందరు అక్కడికే వెళ్ళి చూస్తారు. నేను కూడా వచ్చేసి నాకెందుకో వీడియో తీసి షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే పాపం బాగా లేనోళ్ళండి వాళ్ళకి అంత ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అండ్ వాళ్ళ అమ్మాయి తనే ఉంటారు, ఆంటీనే ఉంటారు. చూడండి ఎంత దారుణంగా ఆ ఇల్లు కూడా పట్టేసింది. అది వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇల్లు అనమాట. చుట్టూ వాటర్ వచ్చేసి ఫుల్గా వర్షం వచ్చేస్తే సైడ్ కాలంలో ఎక్కువగా తీయకపోవడం వల్ల కాలంలో ఉన్న నీళ్ళు కూడా వచ్చేసి చూడండి ఇంట్లోకి వాటర్ ఎలా వచ్చాయో. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా వండుకొని తింటారు, వాళ్ళ ఇబ్బంది చూడండి. అసలు నీళ్ళల్లోనే పాపం ఆమె అయితే చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో. నైట్ నుంచి వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారంట వాళ్ళ అమ్మాయికి బాగలేక. ఎర్లీ మార్నింగ్ వచ్చి చూసుకోగానే ఇంట్లో ఫుల్గా వాటర్ వచ్చేసాయి. ఆమె అయితే చాలా బాధపడుతూ చెప్తుంది అనమాట. చూడండి ఎలా వాటర్ వచ్చేసాయో. అసలు చాలా బాధాకరం. అసలు ఎప్పుడు మాకు ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుంది అనమాట. వర్షాకాలం ఆగస్టు వచ్చింది అంటే చాలు గోదావరి ఎప్పుడు వస్తుందో అమ్మో అని ఎప్పుడు భయపడుకుంటూ అన్నీ సర్దుకొని ఉంటామన్నమాట. ఎనీ టైం గోదావరి వస్తే సర్దుకొని వెళ్ళిపోవడమే. ఇంకా అంత ఇబ్బంది అయితే ఉంటుందన్నమాట. ఐటీసీ కంపెనీ అయితే ఉందండి ఇక్కడ సారపాకలో. చూడండి పాప అయితే ఎలా తోడుకుంటుందో వాటర్ ఇంట్లో నుంచి. ముసలావిడ, వాళ్ళకి మగవాళ్ళు ఎవరు లేరు పాపం. తను వాళ్ళ అమ్మాయే, వాళ్ళ మనవాళ్ళు ఉంటారు. చూడండి అసలు ఆ ఇల్లు చూడండి వాటర్ ఎలా తోడుకుంటుందో. పాపం ఫుల్గా మార్నింగ్ నుంచి వర్షం ఫుల్గా ఎడతెడుపు లేకుండా రావడం వల్ల ఇంత ఇబ్బంది పడుతుంది అనమాట. నాకైతే చాలా బాధ అనిపించి మీతో షేర్ చేసుకోవాలి, అలాగే ఈ వీడియో షేర్ చేయాలని చెప్పేసి నేను అప్లోడ్ అయితే చేశాను అనమాట. చాలా బాధపడుతుంది తనైతే. ఇంత ఇబ్బంది పడుతున్నాము మేము, ఎప్పుడు మాకు ఇలాంటి పరిస్థితే వస్తుంది అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఆమె వాటర్ అయితే తోడేస్తుంది అనమాట. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ఫాలో అవ్వండి.